బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనం మళ్ళీ ఒక కొత్త గేమ్ అయితే ఆడబోతున్నాం. కొత్త గేమ్ ఏం కాదు, ఒక వీడియో కూడా పెట్టినాం అన్నమాట. అదే ఇన్ఫినిటీ ఫ్లైట్ సిమ్యులేటర్. ఈరోజు మనమైతే వడోదర నుంచి అయితే అహ్మదాబాద్కి అయితే వెళ్తున్నాం అన్నమాట మన ఫ్లైట్లో. ఇది వచ్చేసి నేను మల్టీప్లేయర్ అయితే ఆడుతున్నాను. మనం బోయింగ్ 777-300 ERతో అయితే ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం అన్నమాట ఈ ఫ్లైట్ సిమ్యులేటర్. నేనైతే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. ఫస్ట్ నెక్స్ట్ ఎయిర్ స్టార్ట్ అయితే ఆన్ అయింది అనమాట. చూడొచ్చు మీరు డిస్ప్లే స్క్రీన్ మీద మొత్తం అయితే ఇక్కడ ఇది థ్రాటిల్ చూడవచ్చు. మనకైతే కదులుతున్నాయి అన్నమాట, యానిమేషన్ చూపిస్తున్నారు. బాగుంటుంది ఈ గేమ్ అయితే, బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏమంటే ఫస్ట్ గ్లోబల్లోకి వెళ్ళి సెలెక్ట్లోకి వెళ్ళి ఇక్కడైతే మనకి ఇదైతే సెలెక్ట్ డిపార్చర్ రావట్లేదు, మరి ఎందుకో అది ఏమైందో మరి తెలియదు నాకు కూడా. కాబట్టి నేనే మాన్యువల్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఇదైతే డిపార్చర్. నెక్స్ట్ దీన్ని యాడ్ చేసుకుంటాం. నేనైతే మ్యాప్ అయితే కొంచెం ప్రాసెసే పడుతుంది అన్నమాట. ఎందుకంటే ఒక వేలో అనేది అయితే మనం వెళ్తాం అన్నమాట. ఒక వేలో వెళ్తున్నప్పుడు కొంచెం మనకి కూడా టైం పడుతుంది కొంచెం ఒక వేలో నుంచి వెళ్ళాలంటే. కాబట్టి మీకు ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్న పెడతాను, లేకపోతే స్కిప్ అన్న చేస్తాను అంతే. నేనైతే ఇప్పుడు మొత్తం మ్యాప్ అయితే సెట్ చేసినాను అనమాట. ఇప్పుడు మనం వచ్చేసి దీనిలో లోడ్ అనేది చేయాలన్నమాట. ప్యాసింజర్స్ ఎంతమంది, కార్గో, అదే ట్రాన్స్పోర్ట్కి ఎక్కడెక్కడ అనేది మొత్తం లోడ్ అయితే చేయాలన్నమాట మనమైతే. నేనైతే హెవీ పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ అప్పుడే ఉంది నార్మల్, లైట్, హెవీ అని. నేనైతే హెవీ ట్రై చేస్తున్నాను అన్నమాట ఇప్పుడైతే. ఓకే, రియల్ టైం ఇప్పుడైతే సాయంత్రం అయింది కాబట్టి మనకు సాయంత్రం వ్యూవే కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ కూడా మనకి. నెక్స్ట్ గ్రౌండ్లు, కార్గో ఇవన్నీ అయితే మనం ఫస్ట్ డిస్కనెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇక్కడ అన్నీ అయితే అంటే ప్యాసింజర్స్ కోసం అన్నమాట, లేకపోతే లగేజ్ ట్రాన్స్పోర్ట్ కానీ మొత్తం అయితే ఇక్కడ మనకి ఏరోప్లేన్ నుంచి అటాచ్ అయినవి డిస్అటాచ్ అవుతున్నాయి అన్నమాట, డిస్కనెక్ట్ అయిపోతున్నాయి. ఇవన్నీ వెళ్ళిపోతే ఇప్పుడు మనమైతే మళ్ళీ
పుష్ బ్యాక్ అయితే చేయాలన్నమాట. పుష్ బ్యాక్ అంటే ఏం లేదు, ఫ్లైట్ అనేది స్టార్ట్ కాకుండా నార్మల్గా వెనకలికి వెళ్తాం అన్నమాట. అంటే ఒక చిన్న ట్రక్ లాంటిది వచ్చి ఫ్లైట్ని అయితే తోస్తుంది అనమాట. ఆ లాజిక్ నాకు ఇంత ఏమై అది ఏంటిదో కానీ నాకు అర్థం కాదు. అంత చిన్న ట్రక్ దీన్ని ఇంత పెద్ద ఏరోప్లేన్ అనేది ఎలా తోస్తుందో ఇంతవరకు నాకు కూడా ఆ లాజిక్ అయితే తెలియదు. ఇప్పుడైతే నేనైతే పుష్ బ్యాక్ చేసుకోవాలా. అటాచ్ ట్యాగ్ అని నేను దాన్ని క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడైతే ఒక చిన్న కార్ లాంటి ఒక వెహికల్ అయితే కనిపిస్తుంది పుష్ బ్యాక్ కోసం. అయితే పుష్ బ్యాక్ కోసం నెక్స్ట్ ప్యాసింజర్స్లో పోయి సీట్ బెల్ట్ నో స్మోకింగ్ అయితే ఆన్ చేస్తున్నాను. నెక్స్ట్ లైట్స్, నావీ, బీకాన్, స్టోర్, ల్యాండింగ్ అన్నీ అయితే ఆన్ చేసినాం అన్నమాట. లైట్స్. నెక్స్ట్ ఇంజన్ 1 అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. కొంచెం ఒక కొంచెంసేపు టైం తీసుకొని ఇంజన్ 2 కూడా అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఉంది కదా పుష్ బ్యాక్ అయితే కొడుతున్నాను అన్నమాట. నేను ఇప్పుడు పుష్ బ్యాక్ అయితే కొడుతున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు RUD బ్రేక్స్ అని. దాన్ని ఇలా స్లైడ్ చేస్తామంటే మనకు అనేది ఇక్కడ ఫ్రంట్ ఉన్న వీల్ అయితే తిరుగుతా అన్నమాట, అంటే తిప్పుతుంది. దాని ప్రకారం మనమైతే ఏమనొచ్చు దాన్ని, అంటే దాని వల్ల అదైతే మనకి ప్లేన్ అనేది మూవ్ అవుతుంది అన్నమాట అవతలికి. ఇంజన్ సౌండ్ అయితే కొంచెం ఎక్కువగా వస్తుంది కదా స్టార్టింగ్ కదా, నార్మల్ అయినా మరి తక్కువ అవుతుంది. అప్పుడు కొంచెం వాల్యూమ్ అయితే తగ్గించుకోండి వీడైతే. ఓకే గైస్, మనమైతే ఇక్కడ లైన్ మీదకైతే వచ్చేసాం అన్నమాట. ఇంజన్స్లో అయితే మనం చూసుకోవచ్చు, ఇంజన్స్ అన్నీ ఇలా గ్రీన్, అప్పుడు ఫస్ట్ మనం చూసినప్పుడు అయితే ఎల్లో కలర్లో ఉందన్నమాట. అంటే అది ఇంకా స్టార్ట్ అవుతున్నాం అన్నట్లు అనమాట ఇంజన్ అయితే. ఇప్పుడైతే గ్రీన్ కలర్లో మారినాయి కదా, అంటే ఇంజన్స్ అయితే నార్మల్ పొజిషన్లోకి వచ్చేసినాయి ఇప్పుడైతే నార్మల్గా. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యోక్ అని కింద కదులుతుంది కదా, ఇది కదులుతున్నప్పుడు ఇక్కడ చిన్నగా మీకైతే కనిపిస్తుండొచ్చు అని అనుకుంటున్నా. అంత డీటెయిల్గా అయితే కనిపించలేదు గైస్ అయితే. ఇక్కడ లాస్ట్కి వీల్స్ కార్నర్ అనేది ఒక చిన్న స్పేస్ లాగా అయితే ఉంటుంది అన్నమాట మనకి. అంటే స్పేస్ లాగా కొంచెం గ్యాప్ వచ్చి ఒక 3 షీట్స్ లక్కుంటాయి అన్నమాట. అవైతే ఇట్లా కింద కన్నప్పుడు అంటే కిందకి అయితే పైకి అంటే పైకి అవుతాయి అన్నమాట. దానివల్ల మన ఫ్లైట్ అయితే ఎగురుతుంది. నేనైతే డిఅటాచ్ చేస్తున్నాను దీన్ని. ఓకే, ఇప్పుడు నేనైతే ఇంటీరియర్లోకి వచ్చాను. కొంచెం ఇబ్బందిగా ఉంది గైస్, అందుకే రియల్ టైమింగ్ అయితే తీసేస్తున్నాను నేను. కొంచెం మార్నింగ్ పెట్టుకున్నాం, కొంచెం మార్నింగ్ అయితే నీట్గా కనిపిస్తుంది. చూడవచ్చు మనకి కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది. ఇది వెళ్ళిపోయినాక మనకైతే డిఅటాచ్ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది వాదర్ అనుకుంటా, దానిలో అయితే ఉన్నాం కదా. ఇక్కడైతే మనం వాళ్ళతో ATC వాళ్ళతో అడగాలన్నమాట ఫస్ట్ మనమైతే ప్రాసెస్. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే టేకాఫ్ తీసుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి చెప్పాలన్నమాట నీట్గా. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడైతే రన్వే పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. నేనైతే రన్వే నెంబర్ 4 నుంచి అయితే టేకాఫ్ అవుతున్నాను ఇప్పుడు. కాబట్టి నేను ఫస్ట్ ట్యాక్సీ అంటే మనం ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా చెప్తున్నమాట. పైన అయితే చూసుకోవచ్చు వడోదరా. Airport traffic, November 74284, taxi into runway 4. ఈసారి విన్నట్లయితే ATC అయితే ఇట్లా చెప్తుందన్నమాట. వేరే ఫ్లైట్స్ ఒకవేళ ఉంటే ATC అయితే అట్లా చెప్తుందన్నమాట, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట మనకి. అలాగైతే యూజ్ చేయొచ్చు మనం ATCని. నెక్స్ట్ నార్మల్ పొజిషన్లోకి అయితే వచ్చేసింది. చూడొచ్చు మన ఫ్లైట్ అయితే చిన్నగా అయితే మూవ్ అవుతుంది.
అయినా నేను కొంచెం పెద్ద ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నాను, ఎయిర్పోర్ట్ చిన్నది సెలెక్ట్ చేసుకున్నాను కొంచెం, కాబట్టి కొంచెం కష్టం అయితే అవుతుంది నాకు మామూలుగా ఎయిర్పోర్ట్లో. నేను ఇంతకుముందు ఒక వీడియో అయితే చేస్తాను అన్నమాట. ఆ వీడియో మాత్రం ఎవరన్నా చూడకపోతే దయచేసి అయితే చూడండి, అది కూడా బాగానే ఉంటుంది. నేను ఫ్లైట్ ఈ గేమ్ అనమాట వీడియో నేనైతే చూసింది, అది కూడా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఇంకా నాకైతే హోప్స్ లేవు రైట్. ఈ ఫస్ట్ అయితే మామూలుగా నాకుండే సబ్స్క్రైబర్సే తక్కువ, దాన్ని మాకు పెడితే నాకుండే 12 మెంబర్స్ ఎంతో ఉన్నారంటే సబ్స్క్రైబర్స్. దానిలో మామూలుగా వీడియోకి రీచెస్ వస్తాయని నాకైతే నమ్మకం లేదు. నార్మల్గా చేయాలంటే చేస్తున్నాను అంతే నేనైతే వీడియో. కానీ మన వీడియోలో ఒక షార్ట్కి అయితే 1.9 వ్యూస్ ఏమో వచ్చాయన్నమాట. వ్యూస్ అని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను, అన్ని వ్యూస్ వస్తాయని నాకు అన్నట్టు వచ్చాయన్నమాట. నేను ఇప్పుడు చేయాల్సింది ఓకే గైస్, నేనైతే ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను అనమాట. నేను వే సెలెక్ట్ చేసుకుంది అయితే నార్మల్గా యూతా నుంచి సెలెక్ట్ చేసుకున్నాను, కానీ నేను టేక్ ఆఫ్ అవుతుందేమో ఆపోజిట్ వేలో అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నార్మల్గా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి మరి అంటే రివర్స్ టర్నే తీసుకొని మరి అక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్లైట్ ప్లాన్లో అయితే మామూలుగా ఆటో పైలట్ మోడ్ పెట్టి వెళ్తాను అనమాట. ఫస్ట్ ఇక్కడ బాటమ్ కాదు, ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫ్లాప్స్ అనేవి 15 పెడతాను, 15. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవనేవి చిన్నది బెండ్ అవుతాయి అనమాట. ఇంతకుముందు నేను ఫ్లైట్ చెప్పాను కదా, ఇలా కలుగుతాయి, ముందరకంటే తక్కువ కలుగుతాయని. అవి ఇవే చూడండి, అక్కడ స్టిక్స్ లాగా అయితే కనిపిస్తున్నాయి కదా, అదనమాట సపోర్ట్. ఫ్లాప్స్ అయితే మొత్తం చిన్నగా వెళ్ళిపోయినాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడైతే నేనైతే టేక్ ఆఫ్కి రెడీగా ఉన్నాను. ఫస్ట్ దీనికి టేక్ ఆఫ్ క్లిక్ చేసి నెంబర్ 4 డిపార్టింగ్. మనం ఇప్పుడు ఎటువైపు అనేది టేక్ ఆఫ్ అవుతున్నామో వాళ్ళకైతే మనం క్లియర్గా చెప్పాలన్నమాట. నేను ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది వచ్చేసి ఈస్ట్ వైపు, అంటే యూతల నుంచి టేక్ ఆఫ్ అవుతున్నాం కదా, అందుకే నార్త్ ఈస్ట్ ఉండదు ఇలా, అందుకే నేను ఈస్ట్ ఇస్తున్నా. Vadodara Airport traffic, November 74284 is taking off runway 4, departing east. APU off. ఓకే గైస్, నేనైతే ఇంకా టేక్ ఆఫ్ అయితే చేయబోతున్నాను. వీడియో ఆన్ చేసుకుంటాను. చూసుకోవచ్చు గైస్, ఇప్పుడైతే నేనైతే టేక్ ఆఫ్ అయితే చేశాను అన్నమాట. నెక్స్ట్ నేను వచ్చేసి ఇప్పుడు ఆటో పైలట్ అయితే ఆన్ చేస్తాను అనమాట. అదేం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు మనం అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ వేలోనే అన్నీ తీసుకోబోతాం అన్నమాట. ఇప్పుడు మనం వీడియో సెలెక్ట్ చేసుకున్నాం కదా,
మామూలు ఇట్లా టర్న్ అయితే తీసుకుంటాను అన్నమాట. అది తీసుకొచ్చి గేర్ అయితే అప్ చేస్తాను నేను ఇప్పుడు. అంటే ఇక్కడ వీల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు. ఓకే, స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయితే చేస్తాను నేను. ఓకే, టర్న్స్ ఓకే, స్పీడ్ ఎక్కువ ఉంది. నేనైతే ఇప్పుడు క్లాస్ అయితే మళ్ళీ నార్మల్గా అయితే చేస్తాను. కొంచెం ఇదైతే మనం అనుకున్నంత హైట్కి అయితే రాని అనుకుంటాం. కొంచెం ఇది హైట్గా నేను వెళ్తే నార్మల్గా ఇంకా మనకి ప్రాబ్లం ఉండదు. కొంచెం బయట అయితే వర్షం పడుతుంది, ఏమనుకోదాం రైస్ కొంచెం మంచి అయితే వర్షం పడుతుంది అన్నమాట. నాయిస్ అయితే బయట నుంచి వస్తుంది, అదైతే తీసుకొచ్చి మన ఫ్లైట్ అయితే ఇలాగైతే ఉంది. ఎయిర్ ఇండియా అన్నమాట. నేనైతే ఎయిర్ ఇండియా చిన్న నేనైతే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఎయిర్ ఇండియా వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడైతే ఫ్లాప్స్ అనేది నేను అప్ చేస్తాను. ఇవన్నీ ఇప్పుడైతే మనం నార్మల్గా అయితే బయట చేస్తాను. మీరు క్లారిటీ అప్లోడ్ చేస్తే బయట వచ్చినట్టయితే నేను అప్లోడ్ గైస్. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనమైతే ఇక్కడ నుంచి టేకాఫ్ అయితే అయ్యాం కదా. ఇప్పుడైతే మనం మళ్ళీ బ్యాక్కి వచ్చి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న వేలోంచి అయితే వెళ్తుందన్నమాట. ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు అదైతే. ఇదైతే చాలా లాంగ్ ప్రాసెస్ అయ్యేలాగుంది గైస్. కాబట్టి నేనైతే మీకు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను అన్నమాట. కొంచెం లాంగ్ అయితే అవుతుంది, ఇది టైం చాలా ఎక్కువ తీసుకుంటాం అన్నమాట. కొంచెమే అయినా అన్ని మీతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే ప్రాసెస్ అయితే అంటే టైం అయితే ఎక్కువ పడుతుంది అన్నమాట. అంతసేపు వస్తే మీరు చూడగలరు, నేను తెలియదు. ఎందుకంటే ఎక్కువ నేనే చూస్తాను అన్నమాట నా వీడియోస్. అప్పుడప్పుడు నేనే చూసుకుంటాను. నాకు వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు మన కనుక బోర్ కొట్టి నేనే చూస్తాను అన్నమాట. నా వీడియోస్ నేనే చూసుకుంటాను ఒకసారి ఎలాగొస్తుంది అనేది.
ఇక్కడ నుంచి అయితే మన ఫ్లైట్ అయితే కనిపించట్లేదు, కనిపిస్తుందేమో అనుకున్నాను కానీ క్లౌడ్స్ ఎక్కువ ఉండడం వల్ల అయితే కనిపించట్లేదు అన్నమాట. ఏమన్నా కొంచెం దీన్ని అయితే తగ్గించుకొని చూస్తాను. కంచి అయితే ఏం కనిపించలేదు మనకి. అయితే నేను మళ్ళీ క్యాప్టెన్ వ్యూలోకి అయితే వచ్చేసాను అన్నమాట. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇక్కడ నుంచి అయితే మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫ్లైట్ అనేది ఎలా వెళ్తుందని. మనం ప్రతిసారి ఇక్కడ ఎత్తు మీద క్లిక్ చేసి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు అనమాట. ఇంటీరియర్గా చూస్తానమాట. ఇంకా ఏమైనా జంప్ సీట్ ఓకే చూడ్డానికి అయితే ఇలా ఉందన్నమాట. వెనకాల నుంచి అయితే మన ఫ్లైట్లో కంట్రోలింగ్ దగ్గర నెక్స్ట్ పైలట్ బ్యాక్ నెక్స్ట్ చూసుకోవచ్చు. పైలట్ లేడు కానీ ఫ్లైట్ వెళ్తుంది, అదే మ్యాజిక్. ఇదైతే నోస్ దగ్గర అంటే ఇక్కడ ముక్కులాగా అంటే ఇంకా ముందరకు అనమాట. అక్కడ సీట్ నుంచి నోస్ అంటే ఆడ ముందరికి నోస్ వీల్ అంటే మనం ఫస్ట్లో ఒక వీల్ అయితే చూసాం కదా, అది అంటే నార్మల్గా ఫ్రంట్ వీల్ ఉంటుంది ఫ్లైట్ అయితే అక్కడ ఇక్కడ నుంచి అయితే ఆ వీల్ అయితే చూడవచ్చు. ఇక్కడ నుంచి మనం చుట్టూ చూడవచ్చు. ఇక్కడ మామూలు ఇట్లా వీల్ దగ్గర అయితే చూసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ బాటమ్ సెంటర్ టెయిల్ చూడచ్చు. మన కెమెరా యాంగిల్ అయితే పైన ఫ్లైట్ టెయిల్ మీద అయితే ఇది టెయిల్ కెమెరా యాంగిల్ అన్నమాట. పర్లేదు బాగానే ఉంది. నార్మల్గా హైట్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను ఫ్లైట్ది, బట్ చాలా దూరం వెళ్ళాల్సింది కాబట్టి ఇంక్రీజ్ అయితే చేస్తున్నది. మనకున్న ఫ్రీక్వెన్సీ అయితే అంటే వేరే దగ్గరనే వస్తే మామూలుగా ఇప్పుడు మనం టేకాఫ్ అయిన చోట నుంచి వేరేవేమీ దగ్గరలో లేవు కాబట్టి ఇంకా ఆ ఫ్రీక్వెన్సీనే కనెక్ట్ వస్తాను. వేరే ఇంకా మన దగ్గర రావట్లేదు అన్నమాట. ల్యాండింగ్ కానీ అట్లాంటి వాటికి అయితే చెప్పడానికి అయితే లేవు మనకి. నార్మల్గా ఇప్పుడు లాగే ఉంది కానీ చూసుకోవచ్చు. మన ఫ్లైట్ అయితే ఇక్కడ బీస్ట్ లాగా కనిపిస్తుంది. అయితే బీస్ట్ లాగా ఫ్లైట్ అయితే బీస్ట్ లాగా కనిపిస్తుంది మనకి. ట్రిమ్స్ పెట్టడం మంచిది. నెక్స్ట్ మీకు ఇంటీరియర్ అయితే చూస్తాను అన్నాను కదా, ఒక్క నిమిషం ఉందండి. ఓకే ఇంటీరియర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడైతే పైలట్స్ వస్తారు, అప్పుడైతే రాదు. ఎక్కడ పోయింటారో తెలియదు పైలట్స్. ఇప్పుడైతే నేను బయటికి అయితే వచ్చానన్నమాట. ఇదైతే మీరు చూసుకోవచ్చు. నార్మల్గా బోర్డింగ్ కానీ అలా అయితే ఉంటాయన్నమాట. డోర్ ఇది బోర్డింగ్ డోర్ అనుకోవచ్చు. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు ప్యాసింజర్స్ కూర్చోడానికి సీట్స్ అయితే ఉన్నాయి. మొత్తం టోటల్గా టెక్స్చర్ కూడా బాగుంది.
కానీ ఏంటి మధ్యలో అంటే అంటే అది ఇలాగుంటుందని అప్పుడు తెలియదు. నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం గ్లిచ్ అయితే చూడటం. ఓకే, మరి పైకి వస్తే మాత్రం కనిపించట్లేదు. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఇంకొక ఫ్లైట్ అయితే వెళ్తుంది అనమాట. అక్కడ అలాగా స్క్వేర్ షేప్ బాక్స్ ఉంది కదా, అది ఉన్నప్పుడు ఇంకొక ఫ్లైట్ అయితే మన దగ్గరలో నుంచి వెళ్తుందని అర్థం చేసుకోవచ్చు మనమైతే. నేను ఆడుతుంది మల్టీప్లేయర్ కాబట్టి ఉండొచ్చు, దండి ఎక్కువగానే ప్లేన్స్ అయితే ఉండవచ్చు అన్నమాట. కానీ ఇంకా నాది గ్రేడ్ లో లెవెల్ గ్రేడ్ కాబట్టి, అంటే ఎక్స్పర్ట్ సర్వర్ కాదు ఇదైతే. నాది ఇంకా గ్రేడ్ అయితే లో లెవెల్ కాబట్టి ఎక్స్పర్ట్ సర్వర్ కాదు. మీకు మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను గైస్. ఒకవేళ రేపు కానీ ఎల్లుండి లోపలైతే రావచ్చు అనమాట మైండ్ క్రాఫ్ట్ వీడియోస్ అయితే. అవైతే టైం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చేయాలా మామూలుగా సర్వైవల్ సిరీస్ అయితే, కానీ చేయడం మాత్రం పక్కా అనమాట. వీలైతే ట్రై చేస్తాను, చాలా వరకు అయితే నేను ట్రై చేస్తాను మీకు వీడియో పెట్టడానికి అయితే. ఓకే, ఇట్లా ఫ్లైట్లోంచి ఇట్లా బ్యాక్ ఇక్కడ ప్యాసింజర్స్ దగ్గర నుంచి బ్యాక్ వస్తే గైస్ ఫస్ట్ ఇక్కడ మనకు కనిపించేది ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనమాట. ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ 2 అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపించేది ఏంటిది? ఓకే, నార్మల్గా ఇట్లా ఫ్లైట్స్లో అయితే యువతల సైడ్ వాష్రూమ్ అయితే ఉంటుంది, యువతలైనా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన లగేజెస్ పెట్టే ప్లేస్ అయితే ఇట్లానే ఉంటుంది అన్నమాట. ఇలాగే ఉంటుంది కిందకి, ఇంకా కింద చూడొచ్చు గైస్. ఇక్కడ నుంచి అయితే మన ప్లేన్ది షాడో కనిపిస్తుంది కింద ప్లేన్ అయితే. ఓకే, దీని వీల్స్ ఎక్కడ ఉన్నాయి చూపిద్దామంటే. ఓకే ఓకే ఓకే, మొత్తం తల కిందలు అయిపోయింది కెమెరా యాంగిల్. కొంచెం వీల్స్ చూపిద్దామంటే కనిపించలేదు గైస్, ఎక్కడ ఉన్నాయో మరి వీల్స్ ఎక్కడ దాబెట్టుకున్నాయో. ఓకే ఓకే, ఈడైతే మనకి కనిపించింది అనమాట. ఈ వీల్ అయితే మనకు ఫ్రంట్లో ఉంటుంది కదా, ఆ వీల్ అయితే ఇప్పుడు మనకి కనిపించింది అనమాట. ఫ్రంట్లో ఉండే వీల్ అయితే ఇప్పుడు మనకు కనిపించింది. ఓకే, నెక్స్ట్ బ్యాక్ సైడ్ వీల్స్ కూడా కనిపించాయి, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వీల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయన్నమాట. నేను మర్చిపోయినా ల్యాండింగ్ లైట్స్ ఆఫ్ చేద్దామని, అయినా ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మ్యాప్స్లో చూద్దాం ఎక్కడి వరకు వచ్చినాం. ఇంకా మనం వెళ్ళాల్సింది అయితే చాలా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా వీల్స్ ఉన్నాయి. వీల్స్ టెక్స్చర్ కూడా బాగుంది. ఏమంటే ల్యాండ్ అయినప్పుడు నార్మల్గా రియల్ లైఫ్లో ఏరోప్లేన్ ల్యాండ్ అయినప్పుడు స్మోక్ వస్తుంది కదండి, ఆ స్మోక్ ఎఫెక్ట్ ఒకటి కొంచెం యాడ్ చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను. ఆ స్మోక్ ఎఫెక్ట్ చూడొచ్చు. ఇక్కడ ఇంజన్ అయితే ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతుందో. ఒకవేళ రియల్ లైఫ్లో ఇట్లాంటి చోట ఒకవేళ మనిషి కనుక ఉంటే మొత్తం క్రష్ అయిపోతుంది అనమాట వింగ్స్, నార్మల్ ఇంజన్లోకి వెళ్ళి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రియల్ లైఫ్లో కూడా జరిగింది ఒకటి. నార్మల్గా ఇట్లా ఫ్లై అవుతున్నప్పుడు కాదు, నార్మల్గా కింద ఉన్నప్పుడు. నెక్స్ట్ చూడండి గైస్, మరి మన ఇండియన్ ఏరోప్లేన్ అన్నమాట. చూడండి, ఇదైతే మనకి ఇండియన్ ఫ్లాగ్ సింబల్ కూడా ఉంది. దాని దగ్గర ఇంకా ఏమో రాసింది, నాగాల్యాండ్ అనుకుంటున్నాను. చూడొచ్చు ఎంత పెద్ద పేరుతో రాసింది మన ఎయిర్ ఇండియా అని. ఎయిర్ ఇండియా అని చాలా పెద్ద పేరుతో అయితే రాశారు.
గైస్ నార్మల్గా ఇక్కడ యాక్షన్స్లో అయితే వైపర్స్ అని ఉంది కదా, అంటే నార్మల్గా ఇట్లా ఒకవేళ రెయిన్ అనేది ఉంటే ఆన్ చేసుకుంటే మనకైతే క్లారిటీగా కనిపిస్తుంది అన్నమాట. అంటే మనకి పైలట్స్కి క్లారిటీగా అయితే ఉంటుంది. చూడొచ్చు మన ఫ్లైట్ అయితే మళ్ళీ డైరెక్షన్ అయితే కొంచెం చేంజ్ చేసింది అన్నమాట. అంటే దీనిలో ఉన్న విధంగానే కొంచెం డైరెక్షన్ అయితే చేంజ్ చేసింది. ఓకే, ఫ్రీక్వెన్సీ నో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న 2 ఎయిర్పోర్ట్స్ మధ్యలో ఉన్నాం కాబట్టి ఇంకా ఫ్రీక్వెన్సీ అయితే మనకి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్రీక్వెన్సీ అయితే మనకి ఇంకా రాలేదన్నమాట. మీరేం చూడలేదండి. ఓకే, అదే మైక్రాఫ్ట్ గురించి నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే గడ్డిలానే ఉంది. కొంచెం నార్మల్గా అయితే మామూలుగా పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, మామూలు ముంబై ఎయిర్పోర్ట్ కానీ, సూరత్ కానీ, కోల్కతా, ఢిల్లీ అట్లాంటి ఎయిర్పోర్ట్స్ అయితే అప్రోచ్ అంటే నార్మల్గా అరైవల్ వాటికి మనం ఇక్కడ ల్యాండింగ్ కోసం ఫ్లైట్ ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. కానీ ఇవి 2 నార్మల్ చిన్న ఎయిర్పోర్ట్స్ కాబట్టి చేసుకోనికి లేదు. నార్మల్గా చిన్న ఎయిర్పోర్ట్స్ కాబట్టి మనకైతే చేసుకోనికి లేదనమాట. చాలా టైం అయితే తీసుకోదు, దగ్గరగా వచ్చింది కాబట్టి టైం అయితే ఎక్కువగా తీసుకోదు. కానీ దాదాపు ఒక 50 minutes అట్లయితే రావచ్చు అనమాట. వీడియో నార్మల్గా ఎలా ఉంది అలాగే పెట్టేస్తాను. వీడియో అయితే నార్మల్ ఇట్లా నేను మాట్లాడుతుంది అంతా రావాలి కదా, అంతే ఎలా ఉంది అయితే అలా వీడియో అయితే పెట్టేస్తాను అన్నమాట. అవసరం లేదనుకుంటా, అవసరం లేదు. ఈ ట్రిమ్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మామూలు ప్లస్తో పెట్టామనుకోండి, మామూలు ఇంకా ప్లస్తో పెట్టి ఇప్పుడు ప్లేన్ అనేది ఉంది కదా, ముందర బాగా ఫ్రంట్ సైడ్ అయితే పైకి ఉంటుంది అన్నమాట, కొంచెం హైట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ అయితే డౌన్ ఉంటుంది. ఇలాంటిది ట్రిమ్ అనేది మనకి క్రాసింగ్ ల్యాండింగ్లో కానీ, నార్మల్ ల్యాండింగ్లో కానీ, స్పీడ్ అడ్జస్ట్ అన్నప్పుడు ల్యాండింగ్స్లో కానీ వాడితే బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ ఇలా పనిచేస్తాయి. నార్మల్ మైనస్లో పెడితే బ్యాక్ సైడ్ అనేది అప్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ అనేది డౌన్ వెళ్తుంది అన్నమాట. ఇది ఫ్రంట్ వల్ల యూజ్ అయితే అదొకటి. మళ్ళీ అయితే కొత్త స్టార్ట్ అయిందన్నమాట. దాన్ని ఏమంటారు, ఫ్లైట్ ప్లాన్లు పార్ట్ అనమాట. ఒక పార్ట్ ఇంకో కొత్త పార్ట్లోకి అయితే ఉంటుంది. కలిసి మన ఎయిర్పోర్ట్ అయితే కనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. కనిపిస్తుందో లేదో మరి తెలియదు నాకు కూడా. కనిపిస్తుందా, కనిపించట్లేదు. ఇంకా కొంచెం అరౌండ్ దట్ సైడ్ లెఫ్ట్ సైడ్లోనే ఎక్కడో ఇక్కడ ఒక సైడే ఉంటుంది, కానీ టెక్స్చర్ వల్ల కొంచెం వెహికల్స్ కనిపించట్లేదు అనమాట. ఒకసారి మీకు నైట్ వ్యూ చూస్తాను దాన్ని రియల్ టైంలో వెళ్తా. ఏమైనా కనిపిస్తున్నారా మీరు? ఏమన్నా కనిపిస్తుందా అని అడుగుతాను. ఏం కనిపించట్లేదు, అందుకే నైట్ టైం మాత్రం ఆడకూడదు. ఒకవేళ నార్మల్గా ఇట్లా ఆర్ఎస్ఎస్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటిలో నైట్ టైం అంటే మామూలుగా దగ్గర వెళ్ళినప్పుడు నార్మల్గా ఎయిర్పోర్ట్కి ఇంకా లాంగ్ నుంచి అయితే ఏమంటారు
మొత్తం సిటీ ఎయిర్పోర్ట్ మొత్తం అయితే లైట్స్ ఉంటాయి అన్నమాట. బాగా బ్లైట్ ఉంది. ఇక్కడ కిందే మన కనిపిస్తున్నాయి. మీరు చెప్పండి, నాకే కనిపించలేదు, మీకే కనిపిస్తుంది. అందుకే నేనైతే నార్మల్గా ఈ టైంలోనే ఆడుతున్నాను. మార్నింగ్ పెట్టుకొని ఆడుతున్నాం అన్నమాట. ఇప్పుడైతే మరి నీట్గా కనిపిస్తుంది. ఓకే, మనం తొందరగా అయితే చేరుకుంటున్నాం అనమాట మన ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే. ఓకే, ఫస్ట్ నేను చేయాల్సింది వచ్చేసి హైట్ అయితే తగ్గించాలి, స్పీడ్ కూడా తగ్గించాలి అన్నమాట. నేను స్పీడ్ వచ్చేసి 200 కిలో నాట్స్ అయితే పెట్టాలన్నమాట. ఏ స్పీడ్ అయితే మామూలు ఇప్పుడు మన ఏరోప్లేన్ హైట్ అయితే మన ఎయిర్క్రాఫ్ట్ హైట్ అయితే 4000 అయితే తగ్గించాను ఆటో పైలట్. ఇంకా అది మెల్లగా స్పీడ్ని తగ్గించుకుంటా హైట్ని అయితే తగ్గించుకుంటూ ఉంటాం అన్నమాట. అలా తగ్గించడానికి అది మెల్లగా తగ్గిస్తుంది కాబట్టి కొంచెం అయితే టైం పడుతుంది అన్నమాట. ఏమంటారు దాన్ని, అది ఆటో పైలట్ కదా, కొంచెం మెల్లగా అయితే తగ్గిస్తుంది. మొత్తం పైన క్లౌడ్స్ ఇప్పుడు కూడా యాక్సెస్ ఇవ్వతుంది. నార్మల్గా ఇట్లా ఇంజన్లోంచి ఇట్లా క్లౌడ్స్ మధ్యలోంచి పోతే ఇంజన్ వెనకాల నుంచి ఒక వైట్ లైన్స్ అయితే వస్తాయి కదా క్లౌడ్స్కి, అది కూడా యాక్సెస్ కొంచెం రియలిస్టిక్ ఉంటుంది అన్నమాట. మనకైతే ఇప్పుడు యాక్సెస్ బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా మనం రన్వే మీద అయితే తిప్పుకోవచ్చు. నార్మల్గా రన్వే టెక్స్చర్ అయితే నీట్గా బాగానే ఉంది. నార్మల్ ఇట్లా ఆర్ఎఫ్ఎస్ అట్లాంటి వాటిలో అయితే మామూలుగా ఎక్కువ ఏరోప్లేన్స్ ల్యాండ్ అయినాయి అని రియల్గా కనిపించడానికి అక్కడ ల్యాండింగ్ మార్క్స్ అయితే ఉంటాయి అన్నమాట దాని మీద, రన్వే మీద. ఒకసారి నేను చూడండి దాన్ని అయితే వస్తుంది. నార్మల్గా ఇట్లా ఆర్ఎఫ్ఎస్ అని అయితే గేమ్ వస్తుంది. ఇది ఇప్పుడైతే మనం తీసుకొచ్చి ఫ్రీక్వెన్సీ అయితే మ్యాచ్ ఫ్రీక్వెన్సీ అయితే మనకైతే వస్తుందన్నమాట. ఇది ఓకేరా జల్దీ కాకపోతే అయితే స్పీడ్ అయితే మొత్తానికి తగ్గించేస్తున్నాను. 160 అయితే పెట్టుకుంటున్నాను. హైట్ అయితే చాలా స్లోగా అయితే తగ్గుతుంది, అందుకే కొంచెం టెన్షన్ వేస్తుంది అన్నమాట. అంటే ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తుంది కదా, మంచి కనిపిస్తుంది ఎయిర్పోర్ట్. పొజిషన్ అయితే వచ్చేస్తాను. ఓకే అర్థమైంది. కొంచెం దానికి తగ్గట్టు అయితే స్పీడ్ అయితే మెయింటైన్ కావాలన్నమాట మనం. ఎప్పుడైతే కనిపించట్లేదు మనమైతే ఎయిర్పోర్ట్ అయితే దగ్గరగా వచ్చేస్తున్నాం అన్నమాట. ఎక్కడుందా
కొంచెం టెన్షన్ అయితే అవుతుంది. నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చాను. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ డైరెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, నేనైతే దాదాపు అయితే వచ్చేసాను అనమాట ఎయిర్పోర్ట్ దగ్గరికి. కాబట్టి నేను ఇప్పుడైతే మామూలు గేట్స్ అనేది వచ్చేసి నార్మల్గా అయితే నాకు తెలిసినంత వరకు అయితే తగ్గుతుంది. ఓకే ఓకే, నేనైతే హైట్ని అయితే ఇప్పుడు కంట్రోల్ చేయాలి, లేకపోతే ఏమంటారు దాన్ని, ఈ ఫాగ్ అయితే ఉంది. ఈ సెట్టింగ్స్లో మార్చుకోనికి లేదా? ఇప్పుడు స్పీడ్ ఎందుకు పెరిగిందంటే, నార్మల్గా ఇప్పుడు నేనైతే ఇట్లా డౌన్ అనేది చేసినాను కదా ఏరోప్లేన్లు. డౌన్ చేసినప్పుడైతే కింద పోయే కొద్దీ మనకి స్పీడ్ అయితే పెరుగుతుంది అన్నమాట. డౌన్ చేసినాను కాబట్టి అంటే ఇప్పుడు మీరైతే చూసుకోవచ్చు, స్పీడ్ అనేది పెరిగింది మళ్ళీ. ఓకే, మళ్ళీ 2000 అయితే తగ్గించాను నేనైతే మొత్తాన్ని. ఓకే ఓకే, స్లోగా వెళ్ళు. చూసుకోవచ్చు, ఇలా డౌన్ వెళ్ళినప్పుడు స్పీడ్ అనేది మనకి ఏమంటారు దాన్ని పెరిగిందనమాట. దగ్గరకు వచ్చేసామా లేతే రన్వే అవతల పైన 23 రన్వే 23 రైట్ హ్యాండ్ పైన మెసేజ్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఫ్లాప్స్ అయితే 20 పెడుతున్నాను అనమాట. ఇంకోటి, ఇప్పుడు ల్యాండ్ అయ్యే టైంలో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ అనమాట. ఎలాగంటే నార్మల్గా ఫ్లైట్ అనేది స్లో కావడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనుకోవచ్చు నార్మల్గా అయితే. లేదంటే ఇదే అనమాట, స్పాయిలర్స్ అని ఉంది కదా, దీన్ని అయితే 6 ముందులో పెడుతున్నాను నేను. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఒకవేళ ఫ్లైట్ వీడియో కానీ ఎలా చూస్తుంటే నార్మల్గా మీరైతే చూడొచ్చు అన్నమాట విండో నుంచి. అవేంటివంటే ల్యాండ్ అయినప్పుడే ఫ్లైట్ బీచ్ అనేవి పైకి వేస్తాయి అన్నమాట. అవి వాటిని స్పాయిలర్స్ అంటారు అన్నమాట. ఇట్లా పైకి వేసినప్పుడు ఆ విండ్ అనేది బీచ్ మీద నుంచి కాకుండా దానికి ఆపోజిట్ పైకి వెళ్ళి ఫ్లైట్ అనేది స్లో అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు, మన రన్వే అయితే మనకు కనిపిస్తుంది అక్కడ
ఇక్కడ మన రన్వే అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి ఆటో పైలట్ అయితే నేను ఆఫ్ చేసినాను. ఇప్పుడైతే ఆటో పైలట్ ఓకే. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఏదంటే ఇప్పుడు మామూలుగా ఫ్లైట్ అయితే ల్యాండ్ చేస్తున్నాం కదా మనము. అంటే నేను ఇంకా లో గ్రేడే కాబట్టి ల్యాండింగ్కి ఎలా ఏ పొజిషన్లో వస్తే ల్యాండింగ్కి ఏ పొజిషన్లో వస్తే నీట్గా ల్యాండ్ అవ్వచ్చు అని చూపిస్తా అన్నమాట. ఇది మామూలు లో గ్రేడ్లో ఉన్న వాళ్ళకైతే ఇది చూపిస్తుంది. నార్మల్గా ఎక్స్పర్ట్ లెవెల్కి అట్లా పోయినప్పుడైతే ఇదైతే చూపించదు. ఓకే నేనైతే ఇప్పుడు ల్యాండ్ అవుతున్నా. 50 minutes వస్తుంది అనుకున్నా కానీ 50 minutes అయితే రాలేదు. 5 minutes వస్తుంది అనుకుంటున్నా. ఓకే 100 50 30 10. ఓకే ల్యాండ్ అయితే అయిపోయింది అనమాట. కొంచెం ఎర్లీగానే ల్యాండ్ అయిపోయింది. ఓకే చూసుకోవచ్చు. మీకు అప్పుడు స్పాయిలర్స్ అని చెప్పాను కదా, నేనైతే స్పాయిలర్స్ అని ఇదే అనమాట. స్పాయిలర్స్ అంటే నార్మల్ ఇక్కడ పైకి అయితే లేసాయి కదా, అదే అనమాట స్పాయిలర్స్ అంటే. అవి ఎందుకు యూజ్ చేస్తారని చెప్పాను. మామూలుగా ఎయిర్క్రాఫ్ట్ అయితే స్లోగా అవ్వడానికి అనమాట యూజ్ చేసేది. కొంచెం నార్మల్గా టేక్ ఆఫ్ ల్యాండింగ్ వీడియో కూడా పెడతాను అన్నమాట. మధ్యలో టేక్ ఆఫ్ ల్యాండింగ్ వీడియో కూడా అయితే పెడతా. పెడతాను అంటే నార్మల్గా అవుట్ సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది అనేది. కొంచెం ల్యాండింగ్ సరిగ్గా చేయకపోతే ఏమనుకోద్దండి. కొంచెం ఈసారి కొంచెం నీట్గా అయితే ల్యాండింగ్ రాలేదు. ఓకే నేనైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడైతే మనకు పొజిషన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ బ్లూ డాట్స్ ఉన్నాయి కదా, ఇలా బ్లూ డాట్తో కనిపించేవన్నీ నార్మల్గా ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళడానికి అయితే పొజిషన్స్ అనమాట. అంటే ఏమంటారు, ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ ప్యాసింజర్ బోర్డింగ్ అంతా దింపేయాలన్నమాట. ప్యాసింజర్స్ కార్గో ఏమన్నా ఉన్నా కూడా మొత్తం డ్రాప్ అయితే చేయాలన్నమాట వాళ్ళని. ఇంకా ఇలా డ్రాప్ అయితే చేయాలన్నమాట. నేను యాక్చువల్గా అయితే మీకు ఇది ఫార్వర్డ్లో పెడతాను అన్నమాట. అంటే ఓకే నాకైతే 47 minutes అయితే పట్టింది ఈ వీడియో రికార్డ్ కావడానికి. నార్మల్గా ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే
ఓకే గైస్, నేనైతే ఇంకా దాదాపుగా అయితే వచ్చాను. కరెక్ట్ 50 మినిట్స్ అయితే పట్టింది అనమాట నాకు ఈ రికార్డింగ్ టైం అయితే. మళ్ళీ మీకు కొంచెం ఎడిట్ చేసి పెడతాను కాబట్టి మీకు తగ్గచ్చని అనుకుంటున్నా టైం. ఇంకా కొంచెం ముందరికి ఫ్రంట్కి వెళ్ళాలి. ఓకే, పార్కింగ్ బ్రేక్స్. ఇప్పుడు మనం పార్కింగ్ బ్రేక్స్ అయితే అప్లై చేసినాం కదా గైస్. ఫస్ట్ వచ్చేసి మనం లైట్స్ అన్నీ అయితే ఆఫ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్స్ అనేవి ఆఫ్ చేయాలన్నమాట. ఇంజన్స్ అనేవి ఆఫ్ చేస్తే నార్మల్గా ఆటోమేటిక్గా బ్యాటరీ కూడా ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ప్యాసింజర్స్కి ఈ సీట్ బెల్ట్స్ ఇవి ఆఫ్, నో స్మోకింగ్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ ఇంకా మామూలుగా ఇప్పుడు మనం గ్రౌండ్ సర్వీస్లో పోతే ఇక్కడ ప్యాక్, క్యాటరింగ్, కార్గో ఉన్నాయి కదా, ఇవన్నీ పిలిపియాలండి అంతే. ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ బటన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంకా మీ ఇలాంటి గేమింగ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఎవరన్నా వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకు కూడా అయితే షేర్ చేయండి అనమాట. అప్పుడు షేర్ చేస్తే మామూలుగా వాళ్ళకు కూడా రికమెండ్ అవుతాం అనమాట. మామూలు వాళ్ళు కూడా చూసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇది గైస్ ఇవాళ వీడియో. వెళ్ళిపోదామంటే ఇంకేం లేదు చెప్పుకోవడానికి.